డబ్బు 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 ఏ పనైనా చేపిస్తుంది. అవసరం అనుకుంటే చంపేస్తుంది. అది మనీగున్న పవర్ మనుషుల ప్రాణాలకు లేకుండా పోతుంది. మనీ తీసుకున్నవాడు తీసుకున్న టైంలో బాగానే తీసుకుంటాడు. తర్వాత ఇవ్వాల్సి వచ్చినప్పుడే ఎక్కడలేని నొప్పులు వస్తాయి. అలా ఒక్కటే ఉండి మనీ మ్యాటర్ వచ్చేసరికి ఆ మనీ రాబట్టడం కోసం తొక్కాల్సిన అడ్డదారులన్నీ తొక్కేస్తారు. అలానే ఇది కూడా. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన ఆక్వా వ్యాపారి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కుట్రకు పాల్పడిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 16న ఆక్వా వ్యాపారి విశ్వనాథుని వెంకట సత్యనారాయణను కొందరు కారులో కిడ్నాప్ చేశారని డీఎస్పీ ఆర్జీ జయసూర్య వెల్లడించారు. సత్యనారాయణ కుమారుడి ఫిర్యాదు మేరకు అప్రమత్తమై రంగంలోకి దిగినట్లు తెలిపారు. టోల్గేట్ల వద్ద సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించి బాధితుడిని అనంతపురం వైపు తీసుకెళ్లినట్లు గుర్తించామన్నారు. అనంతపురం పోలీసుల సాయంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. వారిని భీమవరం తీసుకువచ్చి విచారణ జరిపినట్లు తెలిపారు. ఇచ్చిన అప్పు వసూలు చేసుకునేందుకే వడ్డీ వ్యాపారులు కిరాయి ముఠాతో ఈ కిడ్నాప్ చేసినట్లు స్పష్టం చేశారు. భీమవరానికి చెందిన సోమిశెట్టి ఆర్కే సత్యప్రసాద్, ఇన్నమూరి లక్ష్మీ వెంకట మల్లికార్జున సురేష్ బాబు నుంచి విశ్వనాథుని సత్యనారాయణ గతంలో తక్కువ వడ్డీకి అప్పు తీసుకున్నాడు. ఆ తర్వాత అసలు వడ్డీ చెల్లించలేదు. రెండు 2021లో లెక్కలు చూసుకోగా 10.70 కోట్ల మేర బకాయి పడినట్లు తేలింది. అప్పట్నుంచి డబ్బు చెల్లించాలని ఎన్నిసార్లు అడిగినా సత్యనారాయణ స్పందించలేదు. దీంతో ఆయన్ను బెదిరించి అప్పు వసూలు చేసుకోవాలని భావించారు. దీనిపై సత్యసాయి జిల్లా ముదిగుబ వద్ద ఉన్న రెస్టారెంట్ యజమాని ఆశీష్తో చర్చించారు. 10 కోట్లు వసూలు చేస్తే 10% కమిషన్ ఇస్తామని చెప్పారు. దీంతో ఆశీష్ అతని స్నేహితుడు లోకేష్ ద్వారా కిడ్నాప్కు ప్లాన్ చేశాడు. కిడ్నాప్ ప్లాన్లో కీలక పాత్ర పోషించిన వడ్డీ వ్యాపారి ఇన్నమూరి లక్ష్మీ వెంకట మల్లికార్జున సురేష్ బాబు, ముఠా సభ్యులైన ఉమ్మడి అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ముంటిమడుగువాసి అరవ భగవాన్, గుత్తి మండలం ఎంగిలిబండ గ్రామస్తుడు బాల నాగేంద్రబాబు, తొండపాడువాసి మునగాల హరికృష్ణ, నల్లమాడ మండలం రాగానిపల్లి తండాకు చెందిన బుక్కే దివాకర్ నాయక్, రుద్దం మండలం చోలే మర్రివాసి బోయే రాము, కడప నగరానికి చెందిన మేఘావత్ చరణ్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వారి నుంచి 3 కార్లు, 9 సెల్ ఫోన్లు, వాకీటాకీ, చాకు, క్రికెట్ వికెట్లు, హాకీ స్టిక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో వడ్డీ వ్యాపారి సోమిశెట్టి ఆర్కే సత్యప్రసాద్తో పాటు ఆశీష్, లోకేష్, రాజేష్, గోవర్ధన్లు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు.